జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ మాజీ నేత డేఎంఆర్ శేఖర్. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన నాశనమైందన్నారు. ఆశతో కాదు ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు శేఖర్. ఇదే అంశంపై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక పక్క సిద్ధం సభలతో బస్సు యాత్రలో సీఎం జగన్ గోదావరి జిల్లాలకు సంబంధించిన పర్యటన నేపథ్యంలో ఒక్కొక్కరిగా జనసేన నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో తాజాగా అమలాపురం చెందినటువంటి డీఎంఆర్ శేఖర్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ సీటు ఆశించారు, పార్టీ కోసం కష్టపడి గుర్తింపు లేని నేపథ్యంలోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరని చెప్తారు. ప్రస్తుతం డీఎంఆర్ శేఖర్ మనతో ఉన్నారు. అంటే పార్టీ జనసేనలో మొదటి నుంచి ఉన్నారు, పార్టీ కోసం కష్టపడారు, చివరి దాకా సీటు కోసం ఆశించారు. కానీ అధిష్టానం నుంచి ఎందుకు మీరు సరైన సమాధానం రాలేదా? ఎందుకు మీరు వైసీపీకి లేదు? వైసీపీలో ఏముంది, జనసేనలో ఏం లేదు? ఇక్కడ ఒక విషయం నేను క్లారిఫై చేయాలండి. పొజిషన్ల కోసం 19లో కూడా చూడలేదు, 2024 కూడా చూడలేదు. ఆ రోజు వారు చెప్పిన ఆశయాల్ని బాగా నమ్మాను. రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలకి జాతులకి న్యాయం చేద్దాం మనం కలిసి అని చెప్పినప్పుడు ఎంతో నమ్మి విశ్వసించి అది కదా మన భారతదేశం కావాలని వాళ్ళు అడుగుజాడల్లో నడవడం జరిగింది. అప్పుడు కూడా ఆశపడి రాలేదు, ఆశయం చూసే వచ్చాను. అది 19 ఎలక్షన్లో ఎక్కడ పోయినా కూడా నా మాటలు అదే చెప్పేవాడిని. నేను ఈ గెలుస్తానని ఆశ గెలుచుదని రావట్లేదు, కానీ ఆశయాన్ని మనం గెలిపిద్దామంటే ఆశయం అంటే మన కుల మత ధన భేదాలు లేకుండా నిజమైన నాయకులను గుర్తించి చట్టసభలకు పంపించే పరిస్థితి తెస్తామని చెప్పారు కాబట్టి నమ్మటి వెళ్ళాం. కానీ అదర్వైజ్ ఇంకో రకంగా ఆశించో లేదా పోస్ట్ వచ్చింది వెళ్ళలేదు. జనసేన గౌరవం లేదా మీకు? ఎందుకంటే నన్ను ప్రశ్నించకూడదు, సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ నన్ను ప్రశ్నించకూడదు అన్నారు. ఎవరో కూడా ఏమీ కూడా నాకు సలహాలు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ ఉమ్మడి పొత్తులో సభలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పారు. మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని వెలిగించే పరిస్థితి మన రాజ్యాంగంలో ఉంది. ఎక్కడైనా మన ఏదో పార్టీలో కానివ్వండి లేకపోతే మన చట్టసభలో కూడా నన్ను ప్రశ్నించకూడదని తత్వం ఉందంటే అది నియంతృత్వానికి దారితీస్తుంది, కానీ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయని పరిస్థితి. ఎవరైనా గొంతెత్తితే మీరు ఆవిడ కోబట్లు అంటాం అనేది అవివేకం, అమాయకత్వం. అది త్యాగాలు చేయాల్సి వస్తుంది ఉమ్మడి పొత్తులో భాగంగా అంటూ కూడా చంద్రబాబు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా మొదటి నుంచి. త్యాగాలు చేయాలి, మనం దేశం కోసం చేయాలి, సమాజం కోసం చేయాలి, కానీ ఇంకో పార్టీ కోసం త్యాగం చేయడం అనేది అర్ధరహితం అని నేను అనుకుంటున్నాను. పార్టీ అధినేత తప్పంటారా, లేదంటే నేను మాజీ మేయర్ సరోజ్ అన్నట్టు నాదెండ్ల మనోహర్ వల్ల పార్టీ నాశనం అయిపోతుంది, మహిళలకు గుర్తింపు లేదన్నారు. ఆ రకంగా మనోహర్ని అనుకోవచ్చు. అంటే ఏ రకంగా జనసేనలో ఏ వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడి బయటకు వచ్చేసారు? ఖచ్చితంగా 100% నాదెండ్ల మనోహర్ గురించి బయటకు వచ్చారు అందరూ కూడాను. అది పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఎవరిని మీరు అడగండి, పవన్ కళ్యాణ్ గారు తక్కువ మాట్లాడతారు, నాదెండ్ల మనోహర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. మరి అటువంటి నాదెండ్ల మనోహర్ ఎంకరేజ్ చేయటం కూడా ప్రజానాయకుడిగా పార్టీ అధ్యక్షుడు కూడా తగదు. ఇది ప్రస్తుతం ఏదైతే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో జనసేనలోకి వెళ్ళాము, కానీ అలాంటి సిద్ధాంతాలు ఎక్కడ కూడా పార్టీలో పాటించట్లేదు. ఏదైతే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం తప్ప ఇక ఆశయాలు సాధన కోసం ఓన్లీ రాజకీయాల్లోకి వచ్చింది తప్ప ఏది ఆశించి రాలేదనేది డీఎంఆర్ శేఖర్ చెప్తున్నారు. అయితే పార్టీకి సంబంధించి ఉమ్మడి పొత్తులో భాగంగా త్యాగాలు చేయొచ్చు, కానీ పార్టీల పరంగా త్యాగాలు చేస్తే ఇక ఏదైతే పోటీ చేసే విషయాలు కానివచ్చు, లేదంటే పార్టీ కోసం గుర్తింపు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రకంగా వేరే పార్టీ కోసం ఉమ్మడి పొత్తులో భాగంగా ఇలాంటి నిర్ణయాలు కట్టకాదనేది డీఎంఆర్ శేఖర్ చెప్తున్నారు. ఓవరాల్గా సీఎం జగనే మరోసారి సీఎం కాబోతున్నారు అనేది డీఎంఆర్ శేఖర్ అయితే చెప్తున్నారు. కానీ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.